ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? ప్రెసెంట్ ఒక ప్రాజెక్ట్ చేసిన తెలుగులో, అండ్ దేర్ ఇస్ వన్ మోర్ ప్రాజెక్ట్ ఇన్ తమిళ్. దేర్ 2 ప్రాజెక్ట్స్. ఎలా ఉంది? బాగుందా? తమిళ్లో బాగుందా? చాలా న్యాచురల్గా ఆథెంటిసిటీ కావాలి, ఇట్లా చాలా వచ్చేసినాయి. ఇప్పుడు జనాలందరికీ టూ మచ్ కాంటెంట్ ఎక్కువైపోయి ఓటీటీలో. ఏదైనా కొంచెం మనం ఓవర్ ది టాప్, ముందు ఓవర్ ది టాపే చాలా నచ్చేది. ఇప్పుడు అలా చూపిస్తే ఇది మొన్నే ఏదో వేరే సినిమా చూసాము, ఏదో వేరే లాంగ్వేజ్ అంటే. ఇప్పుడు దిస్ టూ మచ్ కాంటెంట్ ఓవర్ దే. లైక్ నీకు అన్ని లాంగ్వేజెస్లో సినిమాలు ఉన్నాయి, నీకు తెలుగులో డబ్ చేసిన సినిమాలు ఉన్నాయి అన్ని. సో నీకు జాపనీస్, మలయాళం ఉన్నాయి, అన్ని స్పానిష్ ఉంది, ఫ్రెంచ్ ఉంది, అన్ని సినిమాలు ఉన్నాయి నీకు, అన్ని లాంగ్వేజెస్లోనూ ఉన్నాయి. సో నువ్వు సబ్ టైటిల్స్లో చూసేయచ్చు, డబ్ చేస్తే తెలుగులో చూసేయచ్చు. సో ఇట్స్ వెరీ కన్వీనియంట్ అండ్ దస్ టూ మచ్ అవుట్ సైడ్. ఓటీటీలో అయితే దస్ టూ మచ్ కాంటెంట్. So the more real the films are, I think people are wanting to watch right now. And inkoti enti ante probably pedda stars vachinappudu, Rajinikanth sir kaani, Chiranjeevi sir kaani, వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటి, they want to see, వాళ్ళని చూసినప్పుడు మాత్రం అబ్బా మన స్టార్ మనం ఇట్లా హై లెవెల్లో చూడాలి, లేదా ఫుల్ బిల్డప్ షార్ట్స్ అట్లా. ఐ థింక్ ఇట్స్ హై ఫర్ అదే ఫ్యాన్స్కి కదా. సో అదైతే ఉంది. బట్ రియల్ స్టోరీస్కి అంటే నాకైతే ఏదైనా సినిమా చూసినప్పుడు అరే భలే ఉంది అని అనిపించింది అంటే నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. లేదా ఎనీ క్యారెక్టర్ లైక్ అరే ఇది నాకు జరిగింది, లేదా ఇది నా ఫ్రెండ్కి జరిగింది అని అనిపిస్తే రిలేటబిలిటీ అన్నది ఐ థింక్ ఇట్ విల్ క్యాప్చర్ ద ఆడియన్సెస్ వెరీ వెల్. కానీ ఇండస్ట్రీలో వన్స్ హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత, ఒక 2-3 ఫిలిమ్స్ చేసేసిన తర్వాత, ఫినాన్షియలీ వీళ్ళకి అసలు అడ్డు ఉండదు, వీళ్ళకి ఫుల్ లగ్జరీ లైఫ్, వీళ్ళకి ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఉంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? నా గురించి కూడా అట్లాగే అనుకున్నారు స్టార్టింగ్లో. అంటే వెంటనే అలా డబ్బులు అన్నీ వచ్చేసి ఫుల్ బిల్డింగ్ల మీద వెళ్ళి ఒక డైమండ్ ఒక హౌసా లేదా ఈ హౌస్ ఆ హౌస్ ఏం కట్టలేవు, అంత లేదు. బట్ అంటే ఫేమ్ వస్తుంది, ఆబ్వియస్లీ ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తుంది. అండ్ ఈక్వల్గా నీకు సక్సెస్ కూడా ఉండాలి, సక్సెస్ ఉండాలి. అండ్ నీకు ఇప్పుడు ఏంటి అంటే నీకు ఫైనాన్షియల్గా యూ హ్యావ్ 2-3 ఆప్షన్స్ రైట్ నౌ. లైక్ లెట్స్ సే నువ్వు ఓటీటీలో చేయొచ్చు, సినిమాలలో చేయొచ్చు. సో నువ్వు సైమల్టేనియస్గా 2-3 ప్రాజెక్ట్స్ చేయొచ్చు. అండ్ యూ హ్యావ్ బ్రాండ్స్ రైట్ నౌ. సో దేర్ సో మెనీ ఆప్షన్స్ రైట్ నౌ. అండ్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి, అందరు నిన్ను అప్రోచ్ అవ్వాలని లేదు, మళ్ళీ దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది, దేనికైనా కాంపిటీషన్ ఉంటుంది. సో నీ క్రైటీరియా వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి. ఎవరు అనుకుంటారు? భయం వేయట్లేదా కాంపిటీషన్ చూస్తే? భయం అంటే ఏం చేస్తాం, భయపడతాను. అలా ఏం లేదు, నాకు పొద్దున్న లేస్తే యాంగ్జైటీ వస్తుంది. ఇట్స్ వెరీ కామన్ థింగ్. కళ్ళు తెరంగానే ఓకే అన్ని అంటే ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ అని అన్నీ అనను. బట్ what you have to do about your future or present or whatever it is. But anxiousness అనేది it's a very common hobby for me అన్నట్టు నాకు అయిపోయింది. But అదే that's what I mean. చాలా కాంపిటీషన్ అయితే ఉంది, బట్ దేస్ కాంపిటీషన్ ఎవ్రీవేర్. మన దగ్గర ఇంకా ఎక్కువ ఉంటుంది, బికాజ్ సినిమా ప్రపంచం కాబట్టి ఇట్స్ షో బిజ్. సో ఇండస్ట్రీలో ఉండి అంటే ఎక్కువ మందితో మింగిల్ అవ్వడం అనేది స్టార్టింగ్లో మీకు ఎక్కువ కనిపించలేదు. ఈ మధ్య కాలంలో శివాత్మికతో కనిపిస్తున్నారు. బట్ ఓకే అక్కడ దాకా ఓకే, బట్ కంపల్సరీ కొన్ని ఉంటాయి. ఇక్కడ వీళ్ళతో కంపల్సరీ మింగిల్ అవ్వాలి, కంపల్సరీ అటెండ్ అవ్వాలి, సో దట్ మనం విజిబుల్గా ఉంటాము అని. ఫ్రెండ్లీ మీటప్స్ కాకుండా కంపల్సరీ అనిపించినవి, బట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలన్నమాట. అలాంటివి డూ యూ గో, డూ యూ ఎంజాయ్? సోషలైజింగ్ ఇస్ సంథింగ్ ఇస్ గుడ్. అంటే బట్ గ్రాడ్యువల్గా అంటే సోషలైజింగ్ ఇన్ ద సెన్స్ ఇనీషియలీ ఐ యూస్ టు సోషలైజ్. లైక్ నాకు కూడా చెప్పారు లైక్ యూ హ్యావ్ టు సోషలైజ్, నాట్ జస్ట్ లైక్ నీ మేనేజర్ వెళ్ళి చెప్పగానే నీకు ప్రాజెక్ట్లు అట్లా రావు. యూ హ్యావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ పీపుల్ అండ్ టాక్ టు దెమ్. ఇది అంతా ఉండేది అని చెప్పారు. సో ఐ సోషలైజ్ లైక్ ఇప్పుడు నేను ఒక సినిమా చూసాను, ఇప్పటికీ కూడా ఇప్పుడు సినిమా నాకు నచ్చితే నేను డైరెక్టర్ నెంబర్ తెలుసుకొని ఐ కాంటాక్ట్ దెమ్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్, బికాస్ ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్. ఒక మంచి ప్రాజెక్ట్ తీశారు విచ్ మూవ్డ్ మీ అంటే లైక్ ఐ డెఫినెట్లీ వాంట్ టు వర్క్ విత్ హిమ్. హీరో అవ్వనివ్వచ్చు, యాక్ట్రెస్ అవ్వనివ్వచ్చు, ఐ రియలీ టేక్ ద నెంబర్స్ అండ్ కాల్ ఆర్ మెసేజ్ దెమ్ పక్కా. సో నేను ఐఎమ్ నాట్ లైక్ ఈమె అసలు అప్రోచబుల్ కాదు, ఇది నాకు అట్లా కాదు. లైక్ ఐఎమ్ వెరీ మచ్ అప్రోచబుల్, అండ్ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఆల్సో ఐ డైరెక్ట్లీ కాల్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ ఫర్ వర్క్. దెర్స్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అన్నది నా ఫీలింగ్. అండ్ సోషలైజింగ్ అన్నది ఒక పాయింట్ వరకు ఇట్ విల్ హెల్ప్ యూ, బట్ ఆఫ్టర్ పాయింట్ ఇట్ వోంట్. అంటే ఇప్పుడు లెట్స్ ఒక పార్టీకి వెళ్ళావు నువ్వు,
అందులో ఎంతమందికి నువ్వు గుర్తుంటావో నీకు తెలీదు, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నీకు తెలీదు. సో నేను ఐ థింక్ ఐ స్టాప్డ్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్ బికాస్ ఐఎమ్ ఎ వెరీ ఐ విల్ నాట్ సే ఇంట్రోవర్ట్, నేను కావాలనుకుంటే ఎక్స్ట్రోవర్ట్ కూడా ఉంటా. సో ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ ambivert. సో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ మిక్స్ అనమాట, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, మూడ్ అండ్ ఆల్. సో ఇట్లా గింబి పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి ఐమ్ లైక్ ఓకే ఫైన్, నీకు నిజంగా వర్క్ చేయాలనుకుంటే యూ కాల్ దెమ్ డైరెక్ట్లీ అండ్ టాక్ టు దెమ్ డైరెక్ట్లీ. సో అట్లా నేను ప్రిపేర్ అయ్యి సో సోషలైజింగ్ వర్క్ అయిందా అలాగా? యా, ఐ మీన్ అట్లీస్ట్ యు ఆర్ దేర్ ఇన్ దర్ మైండ్, అది. సో అది అన్నది ఉంటుంది. బట్ సోషలైజింగ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ యూ టు ఓన్లీ సమ్ ఎక్స్టెంట్, నాట్ ఫుల్లీ, బికాస్ పార్టీస్ ఆర్ సంథింగ్ వేర్ యూ గో అండ్ చిల్. That's what I feel. And I don't know how much that will help. నాకైతే అంటే నేను ఉన్నా అని తెలిసింది, బట్ వర్క్ వైజ్ అయితే నేను సూట్ అయితేనే నాకు వచ్చాయి. రిఫరెన్స్ల ద్వారా అయితే నాకేం పెద్దగా ఏం రాలేదు. సో ఇట్స్ జస్ట్ దట్ సి ఎవ్రీ క్యారెక్టర్ నాకు స్ట్రగుల్, నాకు రావాలి అంటే ఎనీ క్యారెక్టర్ నేను ఇప్పుడు చేసిన సినిమాలన్నీ ఐ హ్యావ్ టు, ఇట్ వాజ్ నాట్ ఈజీ. అంటే ఇప్పుడు నేను ముందు ఒక సినిమా చేశాను అంటే నాకు టైప్ కాస్ట్ చేసేస్తారని చాలా భయం ఉంది. నేను ఒక రిస్క్ తీసుకొని ఒక రోల్ చేశాను అంటే ఓకే నెక్స్ట్ సినిమా నాకు ముందు అది ఉండేది కాదు ఫియర్. తర్వాత ఎప్పుడైతే నేను ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత, నేను అరవింద సమేత చేసిన తర్వాత అందరు నాకు సిస్టర్ రోల్స్ ఇచ్చారు, అందరూ లైక్ whoever calls me. అప్పటికి మీరు 7-8 మూవీస్ లీడ్గా చేశా. సో whoever calls me they're like మా దగ్గర ఒక మంచి రోల్ ఉందండి, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, పెద్ద సినిమా, పెద్ద ప్రొడక్షన్, మీరే మెయిన్ అండి అంటే ఎనీ ప్రొడక్షన్ లైక్ ఐ డోంట్ రిమెంబర్, బట్ ఎనీ వన్ లైక్ whoever calls me, పెద్ద ప్రొడక్షన్ చిన్న ఎవరన్నా కానివ్వు, మా దగ్గర మంచి రోల్ ఉందండి, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, మీరే మెయిన్ అని అంటారు. కానీ మీరు కట్ చేస్తే సిస్టరో లేదా సమ్ రిలేటివో ఆ సంథింగ్, మీరు అరవింద్ సమేతలో చాలా బాగా చేశారండి, మా దగ్గర సేమ్ ఈక్వల్ రోల్, ఇలా చెప్తే నేను అలా అరవింద్ సమేత చేశానండి మళ్ళీ అలాంటిది అంటే దే వోంట్ బి ఏబుల్ టు సీ యూ ఇన్ అ లీడ్ రోల్ అగైన్. దట్స్ ద ప్రాబ్లమ్ వీ హ్యావ్, బికాస్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ సునంద రోల్ నేను ఏదైతే చేశాను అరవింద్ సమేత, దర్ ఇస్ నథింగ్ రాంగ్, నువ్వు చేసావు. నాకంటే నా మైండ్లో ఎట్లా నాకు లీడ్ రోల్సే చేయాలని ఉంది కాబట్టి ఐ వాజ్ వెరీ హెసిటెంట్ ఒప్పుకోవడానికి. కానీ నేను చేసినప్పుడు ఓకే ఫైన్, సరే చేశాను, ఓకే ఏవో డిసాటిస్ఫాక్షన్స్ ఉన్నాయి, ఓకే ఫైన్. బట్ ఆఫ్టర్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, not people, just at least the people here in the industry have to see beyond that. No, okay అమ్మాయి ఈ రోల్ సెట్ అయింది, ఓకే ఇట్లాంటిది వేరేది అంటే సిస్టరే కాదు కదా, లీడ్ గా కూడా చూడొచ్చు కదా నన్ను అన్నది నేను అంటున్నా. అప్పుడు నాకు ఆ ఫియర్ స్టార్ట్ అయింది చాలా. ఓకే నేను ఉట్టి బ్రెయిన్ లో నేను లీడ్ గా చేయాలని చెప్పి ఈ సినిమా ఓకే చేశాను అనుకో, వీళ్ళందరూ మాత్రం నెక్స్ట్ నేను టైప్ కాస్ట్ చేసేస్తున్నారు అన్నది చాలా భయం వేసింది. బట్ వాట్ టు డూ. నేను ఇప్పుడు రీసెంట్ గా మన దయా చేసా ఒకటి హాట్స్టార్లో, దానికి చాలా మంచి ఏంటి అప్లాజ్ వచ్చింది నాకు, చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఓన్లీ నా క్యారెక్టర్ చాలా నచ్చింది, చాలా ఛాలెంజింగ్ ఉండింది ఆ రోల్, బికాస్ ఐ వాజ్ వేరింగ్ దట్ ప్రాస్థెటిక్స్ అండ్ ఆల్. 2-3 hours ఉండేది అండ్ చాలా ఒక సమ్ 5 kgs ఉండేది అది. సో మొత్తం పైనుంచి ఇట్లా వేసుకునేది ఉంటుంది. సో అండ్ మ్యాంగ్లూర్లో షూట్ చేసాను, చాలా వేడిగా ఉండింది. సో ఆ క్యారెక్టర్ మాత్రం అంటే అందులో నేను చేసిన యాక్టింగ్, మై క్యారెక్టర్, ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు చేయలేదు అట్లా. వెరీ సీరియస్ అండ్ షీఈ్ అ బ్యాడ్ యాస్. సో అది నీకు దయా 2లో తెలుస్తుంది అనమాట. సో పార్ట్ 2లో సో ఆ అలివేలు నా క్యారెక్టర్, ఇప్పటికీ నాకు అలివేల్ మాస్ అని పెడితే చాలా బాగా అనిపిస్తుంది. అట్లా ఎప్పుడు వస్తుంది మేడం దయా 2 అని కూడా అడుగుతారు. సో అది చేసిన తర్వాత కూడా నాకు 2-3 వచ్చినవి అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. ఐఎమ్ లైక్ బ్రో ప్లీజ్ యాక్టర్ని కదా, నాకు అన్ని ట్రై చేయాలని ఉంటుంది, ఒక గ్రీడీనెస్ ఉంటుంది యాక్టర్ అనేసరికి. సో డోంట్ టైప్ కాస్ట్ మీ, ఐ కెన్ డూ ఎనీ రోల్, లైక్ యూ గివ్ మీ ఎనీ రోల్ ఐ విల్ డూ ఇట్, బట్ డోంట్ టైప్ కాస్ట్. సేమ్ అట్లాంటి రోలే కాకుండా అంటే లైక్ ఏం చేయాలి ఇంకా వీళ్ళకి, అంటే ఏం చెప్పాలి, ఐఎమ్ నాట్ ఇనఫ్ అన్న జోన్లోకి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ట్రిప్ అయిపోతావు ఒక రేంజ్లో. అంటే ఏంటి నీ మీద నీకే డౌట్స్ వస్తాయి, నాకు వచ్చాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ లైక్ స్ట్రాంగ్, నేను ఎవడేం చెప్పినా నేను ఇట్లే ఉంటాను, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అని అలాగా. యూఆర్ స్ట్రాంగ్ యట్ యూఆర్ వెరీ డెలికేట్ ఆల్ సెన్సిటివ్ సమ్ టైమ్స్, అంటే నీ మీద నీకే సెల్ఫ్ డౌట్స్ వస్తాయి. సో బట్ దెన్ అందరికీ వల్నరబుల్ స్టేట్. సో ఐ థింక్ అదే అన్నా, ఎప్పుడైనా సరే నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి. ఈవెన్ దో యూ హ్యావ్ ఫ్యామిలీ అవన్నీ ఉన్నా,
మనకి డీప్ డౌన్ అనిపించేది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, చెప్పలేం. సో దట్స్ అవర్ జాబ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అది చెప్పినా అర్థమయ్యేది కాదు, అది ఇంటర్నల్గా చాలా ఉంటుంది. వాట్ ఎవర్ ద ఫీలింగ్ యూ హ్యావ్ బికాస్ యూ లవ్ ద జాబ్. ఐ లవ్ యాక్టింగ్ అండ్ ఆల్. సో చెప్తే పిచ్చి అనుకుంటారు, ఏమనుకుంటారో నాకైతే తెలియదు, కానీ వెన్ యాక్చువల్లీ ఐ డూ అ గుడ్ రోల్, గుడ్ క్యారెక్టర్ కదా, హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అండ్ జనాలు అది కనెక్ట్ అయినప్పుడు ఇంకా భలే అనిపిస్తుంది. దట్స్ నైస్. సో దట్స్ వాట్.